తిరుమల శ్రీవారిని మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వేరువేరుగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వీరికి వేద పండితులు ఆశీర్వచనం చేశారు. టీటీడీ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏపీ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల రావడం, కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి షర్మిల సారథ్యం వహించడం వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినట్లు ఉందని చెప్పారు. ఈ సంవత్సరం కూడా నాకు దర్శనం అయింది, దర్శన ప్రాప్తం అయింది. కుటుంబంతోని, స్నేహితులతోని, బంధువులతోని కూడా వచ్చి దర్శన ప్రాప్తం కలిగింది. అయితే మన రాష్ట్రం బాగుండాలి, మన ప్రజలు బాగుండాలి, అలాగే మన భారతదేశ ప్రజలందరూ కూడా బాగుండాలి. మంచి దేశము, రాష్ట్రం కూడా మంచి అభివృద్ధిలోకి కావాలని మేము కోరుకుంటాం. షర్మిల గారికి ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఇచ్చారు. అవును, చాలా సంతోషం అండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రజానాయకుడు, ఈవేళ ఆంధ్రుల హృదయాల్లో ఉన్న మనిషి. అయితే ఆయన సుపుత్రిక మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీకి రావడం